ఎస్ మనం ఈ లెవెల్స్ అనేటివి నిన్ననే మనకు మన యూట్యూబ్ ఛానల్లో మెన్షన్ చేసాము. ఓకే, ఈ లెవెల్స్ మార్క్ చేసుకొని మార్కెట్ మార్నింగే మన ఎల్లో జోన్లో ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే ఎప్పుడైతే రిజెక్ట్ అయ్యి ఈ లెవెల్ని బ్రేక్ చేసిందో నేను సిఈ వైపు ఒక ట్రేడ్ తీసుకొని ఎగ్జాక్ట్లీ రెడ్ జోన్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యి టచ్ అయిందో అక్కడ నేను ఎగ్జిట్ అయిపోయాను. మార్కెట్ దాని తర్వాత కూడా చాలా అప్ మూవే వచ్చింది. స్టిల్ నేను 89 పాయింట్స్ అయితే బుక్ చేసుకున్నా. దాని తర్వాత మన సెల్ జోన్లోకి వచ్చింది కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ మన 11ని బ్రేక్ చేసినట్లు ఒక ఫేక్ బ్రేక్అవుట్ని ఇచ్చి రిజెక్ట్ అయిందో ఇక్కడ నేను మళ్ళీ ఒక పీఈని బై చేసి ఆల్మోస్ట్ ట్రైల్ చేసుకుంటూ 58 పాయింట్స్ని అయితే బుక్ చేశాను. ఓకే, నేను టెలిగ్రామ్లో ఎక్కువ మెసేజెస్ అనేటివి పోస్ట్ చేయట్లేదండి. ఎందుకంటే ఎక్కడో అవి నేను పోస్ట్ చేయడం వల్ల మీరు సొంతంగా ఆలోచించకుండా అనవసరంగా నేను చెప్పినవే చేయడానికి చూస్తున్నారు. లెవెల్స్ నేను ఇస్తున్నా ఫ్రీగా, ట్రేడ్ ఎలా చేయాలి అనేది మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, నేను మీకు ప్రతిదీ పిన్ టు పిన్ చెప్పాలి అంటే కొంచెం కష్టం. అందులో అలా చెప్పడం వల్ల పెద్ద యూజ్ లేకుండా పోతుంది. సో మీరు ఎవరైనా కానీ లెవెల్స్ డ్రా చేసుకొని వాల్యూమ్ క్యాండిల్స్ అంటే ఏంటి అనేది మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. స్టిల్ నేను బేసిక్ చెప్తున్నా. ఏ క్యాండిల్లో అయితే విక్ కంటే లైన్ లాగా ఉంది కదా, ఇది ఏ క్యాండిల్ అయినా సరే విక్ కంటే బాడీ మీన్స్ ఒక డార్క్గా ఉంది కదా, దీన్ని బాడీ అంటారు, లైన్ని విక్ అంటారు. విక్ కంటే బాడీ పెద్దగా ఉంటుందో అది వాల్యూమ్ క్యాండిల్ అని. సో ఈ లెవెల్స్ మనకు ముందు రోజే వస్తాయి. మీరు వాల్యూమ్ క్యాండిల్స్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని రిజెక్షన్ అవుతుందా లేదా చూసుకొని ఎంటర్ అవ్వడమే. నేను టిపికల్గా ఇక్కడ ఎంటర్ అవ్వండి, ఇక్కడ ఎగ్జిట్ అవ్వండి అని చెప్పాలంటే అది ఎక్కడో నేను మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నట్లుంది. మీరు సబ్జెక్ట్ నేర్చుకోకుండా నేను ఫ్రీగా మీకు కాల్ చేస్తున్నట్టుంది. సో నేను అది స్టాప్ చేశాను. అందులో అది నాకు కూడా మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి. లెవెల్స్ అయితే ఇస్తున్నా, లెవెల్స్ ఎలా ఏంటి అనేది కూడా చెప్తాను. అండ్ నిఫ్టీలో కూడా చాలామంది అడుగుతున్నారు, నిఫ్టీ లెవెల్స్ కావాలని. నిఫ్టీలో లెవెల్స్ అనేది నేను చెప్తానండి. లేదు, నిఫ్టీకి ఇంకొక స్ట్రాటజీ ఉంది ఎలా ట్రేడ్ చేయాలి నిఫ్టీలో అని. అది నేను మీకు కంపల్సరీ ఈ ఫ్రైడే 99% ఈ ఫ్రైడే నేను మీకు నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేయాలనేది చెప్తాను. ఇంకోటి మన ఛానల్లో సూపర్ ట్రెండ్ స్ట్రాటజీ ఒకటి పెట్టాం మొన్న ఫ్రైడే. సూపర్ ట్రెండ్ స్ట్రాటజీ కూడా ఎలా అంటే మనకి ఎప్పుడైతే మార్కెట్ ఈ 3 లెవెల్స్ని టచ్ అవ్వకుండా మధ్యలోనో లేదంటే పైన అలా ఉన్నప్పుడు మీరు ఆ సూపర్ ట్రెండ్ స్ట్రాటజీని యూజ్ చేసుకోవచ్చు. అంతవరకు ఇప్పుడు ఇలాంటి డేలో సూపర్ ట్రెండ్ స్ట్రాటజీ అనేది వర్క్ అవ్వదు. సో అది వర్క్ అవ్వదు కాబట్టి ప్రతిరోజు దాన్నే బేస్ చేసుకొని ట్రేడ్ చేయొద్దు. లెవెల్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయడమే ఫస్ట్ నేర్చుకోండి. ఓకే, ఇంకోటండి, నాకు నిన్న ఒక అతను మెసేజ్ చేశాడు దట్ 1 వీక్ దాకా ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని. అది నాకు ఆయన పంపించిన కమెంట్ సరిగా అర్థం అవ్వలేదు. సో నేను ఒకటి అడగడం ఏంటంటే, మీలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ గురించి ఉన్నారా అంటే స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఈటీఎఫ్స్లో కానీ ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారా? దాని గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? కమెంట్స్ పెట్టండి. దాని గురించి తెలుసుకున్నట్లయితే నా దగ్గర మంచి స్ట్రాటజీ ఉంది. దాని ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే కంపల్సరీ మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే మంచి ప్రాఫిట్స్ అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ మన ఛానల్లో ఫర్ సపోజ్ మంచి ట్రేడ్స్ తీసుకుని ప్రాఫిట్ చేసుకునే వాళ్ళకి కూడా నా అడ్వైజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. లేదు, ఒక్క నిమిషం ఉండండి. మీరు ప్రాఫిట్స్ చేస్తున్నారు, మంత్లీ మంచి ప్రాఫిట్ చేసుకుంటున్నారు, పర్లేదు అని మీకు అనిపిస్తే, గొంతు కొంచెం బాగాలేదు, ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉంటే అడ్జస్ట్ అవ్వండి. ఓకే, ఎస్ఐపి
అనేసి ఉంటుందండి. ఎస్ఐపి మీన్స్ ఏంటంటే సింపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే మంత్లీ మీరు ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే దాన్ని ఒక సర్టెన్ టైం తర్వాత మీకు మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఓకే, నేను చెప్పేది అంటే బేసిక్ చెప్తాను ఏంటంటే స్మాల్ ట్రేడర్స్ గురించి చెప్తా. హైయెస్ట్ ట్రేడర్స్ మీరు ఎంతైనా చేసుకోండి. నేనైతే ఆల్మోస్ట్ 30,000 దాకా మంత్లీ ఇన్వెస్ట్ చేస్తాను ఎస్ఐవిలో. నేను అంతా మీరు ఇన్వెస్ట్ చేయొద్దండి. జస్ట్ నాకు తెలిసి ఒక 5,000 అనేది మీరు ఎవరైనా, అంటే నేను చెప్పేది ఎవరైనా అంటే అందరూ అని కాదండి, ఒక మినిమం ఒక 50,000 సంపాదించుకునే వాళ్ళు ఒక 5,000 ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా మంచిది. అంటే అది మీకు వేస్ట్ అవ్వదు. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, మీరు మంత్లీ 5,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, మీకు ఎటు తిరిగి ఏ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నా లేదు ఎస్ఐపి తీసుకున్నా ఒక 16% అనుకుందాం. ఓకే, 16% అనుకుందాం. మీరు ఒక 15 ఇయర్స్ ఇలా ప్రతి నెల ఒక 5,000 ఇన్వెస్ట్ చేసి ఇది బేసిక్ చెప్తానండి. తర్వాత నేను ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి స్ట్రాటజీ అనేది తర్వాత చెప్తాను. ఓకే, ఫస్ట్ బేసిక్ చెప్తాను. ఇది ఎందుకంటే ప్రతి నెల మీరు ఒక 5,000 ఇన్వెస్ట్ చేసుకోండి. మీరేం నా అండర్లో అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, నాకు కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది నేను చాలామంది నా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, నాకంటే 10 years పెద్ద అతను. అతనికి నేను ఒక 5 years బ్యాక్ చెప్పానండి. ఇది మ్యూచువల్ ఫండ్స్లో ఆయన ఏం చేస్తాడంటే ఒక 5 lakhs ఏమో ఇన్వెస్ట్ చేశాడు. ఇన్వెస్ట్ చేసేసి అప్పుడు కోవిడ్ వచ్చిందండి. కోవిడ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఆయన పెట్టిన 5 lakhs 2.3 ఏమో అయింది, అంటే 2,30,000 ఏమో అయింది. ఆయన ప్యానిక్ అయిపోయేసి ఎగ్జిట్ అయిపోయాడు అనమాట. ఆయన ఎగ్జిట్ అయిపోయి దాని తర్వాత ఒక కొద్ది రోజుల తర్వాత నాకు చెప్పాడు, ఇలా ఇన్వెస్ట్ చేస్తున్నా వేస్ట్ అది అనేసి. బేసిక్ ఏంటంటే వేస్ట్ కాడదండి, అది ఆయనకి ఐడియా లేదు ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని. ఎప్పుడు కానీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే లంసమ్ చేయాలి అంటే మినిమం లంసమ్ చేయాలంటే 1 crore చేస్తున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. 1 crore ఇన్వెస్ట్ చేస్తే మీరు నెల 1,00,000 రూపాయలు విత్డ్రా చేసుకోవచ్చు. మళ్ళీ వినండి, 1 crore ఇన్వెస్ట్ చేస్తే 1 lakh విత్డ్రా చేసుకోవచ్చు. మీకు మార్కెట్ గురించి పట్టించుకోకూడదు. అంటే మార్కెట్ తగ్గుతుందా పెరుగుతుందా, మీకు ఎంతమందికి తెలుసండి కోవిడ్లో మార్కెట్ పడిపోయింది. రిలయన్స్ 1,200 ఉండేది 700కి వచ్చేసింది. ఓకే, 700 నుంచి ఇప్పుడు ఎంత ఉందండి, ఆల్మోస్ట్ 2,500 దాటేసింది. కొంచెం అటు ఇటుగా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది. ఓకే, అప్పుడు మార్కెట్ అనేది ఎప్పుడు కూడా ఒక పాండమిక్ వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా వార్ వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా మార్కెట్ అనేది డౌన్ అవుతుంది. దాన్ని మీరు పట్టించుకోకుండా ఇన్వెస్ట్ చేసుకుంటే, ఇది ఇన్వెస్టర్స్ గురించి చెప్తున్నా. ఓకే, లేదు మాకు ఐడియా ఉంది, మేము ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలో తెలుసు అంటే స్టాక్స్లో కూడా చేసుకోవచ్చు. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా అంతా ఒకటేనండి. ఓకే, రిస్క్ ఒకటే. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అంటే ఒక కంపెనీ వాడు, ఇప్పుడు ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ ఉందనుకోండి, ఐసిఐసిఐ వాడు మంచి మంచి స్టాక్స్ అంటే రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఇంకా ఏమైనా ఫార్మాకి సంబంధించిన వి కానీ సిప్లా కానీ ఇట్లా ఫార్మాకి సంబంధించినవి, ఆటోమొబైల్ సంబంధించినవి అన్నీ మంచి మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని వాడు ఒక పోర్ట్ఫోలియో తయారు చేసుకొని దాన్ని ఒక మ్యూచువల్ ఫండ్స్ కింద కన్వర్ట్ చేసుకొని మీకు ప్రొవైడ్ చేస్తాడు. వాడు కంపల్సరీ దాన్ని మానిటర్ చేస్తూ ఉంటాడు. ఏదైనా తగ్గినప్పుడు దాన్ని అమ్మేసి పెరుగుతుంది అనేదాన్ని పెట్టుకుంటూ ఉంటాడు. సో మీకు మార్కెట్ కొంచెం ఫ్లక్చువేట్ అయినా కానీ అల్టిమేట్గా పైకే వెళ్తుంది. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు దయచేసి భయపడొద్దు. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ అయినా ఈటీఎఫ్స్ అయినా ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేసినా కానీ మీరు లాంగ్ టర్మ్ చూసుకోండి. ఈరోజు ఇన్వెస్ట్ చేసి నెలకు సంవత్సరానికో మనకు రిటర్న్స్ వచ్చేస్తాయనేది అది పిచ్చి పెర్రి, అలా రాదు. సో అలా ఇన్వెస్ట్ చేయకండి. ఓకే, నేను మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఫర్ సపోజ్ చిన్న ట్రేడర్స్ గురించి చెప్తున్నా, అంటే మేము ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేము అన్న వాళ్ళు. ఇప్పుడు ఈ కాలం ఏముందండి, ఒక సినిమాకి వెళ్ళామనుకోండి ఒక 1,000 రూపాయలు అయిపోద్ది, ఒక రెస్టారెంట్కి వెళ్ళామంటే ఒక 1,000 రూపాయలు అయిపోద్ది. మనం అనవసరంగా బయట తిరిగితే నెలకి పెట్రోల్కి ఒక 2,000 అయిపోద్ది. మీరు ఏదో ఒక వస్తువు కొనుక్కున్నారు, దాని ఈఎంఐ మేము కట్టుకుంటున్నాం అనేసి నెలకు ఒక 5,000 ఇన్వెస్ట్ చేసుకుంటే
15 ఏళ్ళకి మీరు ఇన్వెస్ట్ చేసేది వచ్చేసి 9 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు. 9 ల్యాక్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ వచ్చేసి 33 ల్యాక్స్ వస్తుంది. అంటే 24 ల్యాక్స్ మీరు గెయిన్ చేస్తారు. ఓకే, దీనే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తాను. ఫర్ సపోజ్ 20 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తారు అనుకోండి. చూడండి డిఫరెన్స్. మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 12 ల్యాక్స్, అంటే 20 ఇయర్స్కి గాను 5,000 ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ 12 ల్యాక్స్ అవుతుంది. కానీ మీకు వచ్చేది ఎంత? 76 ల్యాక్స్. 64 ల్యాక్స్ మీరు అర్న్ చేస్తారనమాట. ఓకే, ఇది 16% వస్తుంది. మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి నేను చెప్తున్నా, మీరు ఒకవేళ నిజంగా ఇన్వెస్ట్ చేస్తాము అంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలో నేను చెప్తాను. అలా ఇన్వెస్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా 25 to 30% వస్తుందండి. 25 అనుకుందాం. మీరు ఇన్వెస్ట్ చేసింది 12 ల్యాక్సే, కానీ మీకు వచ్చేది ఎంతండి? 2,44,000. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ సపోజ్ కొత్తగా ఎవరికన్నా పెళ్ళి అయిందండి, పాపో బాబో పుట్టాడు, వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తున్నామనేసి ఒక 5,000 మీరు మంత్లీ ఇన్వెస్ట్ చేసి వదిలేయండి. దాన్ని పట్టించుకోవద్దు, దాన్ని మంత్లీ చూడొద్దు. పెరుగుతుందా తగ్గుతుందా లేదు, ఎప్పుడన్నా ఏదైనా ఎమర్జెన్సీ అవసరం వచ్చి విత్డ్రాల్ కొట్టద్దు, అమ్మద్దు, దాన్ని వదిలేయండి. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా ఏమొచ్చినా దాన్ని అలానే ఇన్వెస్ట్ చేసుకున్నారు అంటే మీరు ఆ పాపో బాబో చదువు అయిపోయేలోపు మీరు ఒక బల్క్ అమౌంట్ని అయితే క్రియేట్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు చాలా స్కీమ్స్ ఉన్నాయండి, సమృద్ధి యోజన అని. నాకు కరెక్ట్గా ఐడియా లేదు దాని గురించి. వాళ్ళందరూ ఏం చేస్తారు, మీ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు చేసేది కూడా ఇదే పని. వాళ్ళు మీకు వచ్చిన ప్రాఫిట్లో వాళ్ళు తీసుకొని మీకు మిగిలింది ఇస్తారు. అదేదో మీరే ఓన్గా చేసుకోండి. రిస్క్ లేనిది ఏది ఉండదు. రిస్క్ ప్రతి దాంట్లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, రిస్క్ ఉండదా? మీరు జాబ్ చేస్తున్నారు, రిస్క్ ఉండదా? లే ఆఫ్స్ ఉంటాయి కదా. ఎప్పుడన్నా కంపెనీలో ఏదన్నా క్రైసిస్ వచ్చిందంటే లే ఆఫ్స్ అయితే, లే ఆఫ్స్ అంటే జాబులు తీసేస్తారు కదా. సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా రిస్క్ లేనిది దేంట్లో? 5,000 మంది కాదనుకొని ఇన్వెస్ట్ చేసేయండి. నిజం చెప్తున్నా, నన్ను నమ్మి ఇన్వెస్ట్ చేయండి. మీరు ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ తర్వాత రిగ్రెట్ ఫీల్ అయితే చూడండి, కన్ఫామ్గా మీకు డబ్బులు వస్తాయి. నేను చెప్పాను కదా ఇంతకుముందు, అదే స్టాప్ చేశాను. ఒక అతను 5 ల్యాక్స్ పెట్టేసి అది 2.3కి వచ్చినప్పుడు అమ్మేశాడని, 2,30,000కి వచ్చినప్పుడు. ఆయనకి నేను 5 ఇయర్స్ తర్వాత, అంటే 2020 ఆ టైంలో నేను చెప్పాను. దాని తర్వాత నువ్వు ఇలా ఇన్వెస్ట్ చేయకు, నీ దగ్గర అమౌంట్ ఉంది. ఆయనకి శాలరీ వచ్చేసి ఆ టైంకే 1.2 వచ్చేదండి, అంటే 1,20,000 వచ్చేది. వస్తుంది కదా అని 5 ల్యాక్స్ వేసేస్తాడు ఆయన సేవింగ్స్లోంచి. నేను ఆయనకి ఏం చెప్పానంటే, నీకు 1,20,000 వస్తుంది కదా, నీది శాలరీ 1 ల్యాకే అనుకో, 20,000 ఎస్ఐపి చేసుకో అని చెప్పాను. ఆయన 20,000 ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేసుకున్నాడు. ఓకే, 20,000 వేసాడండి. 20,000 వేసాడు. ఇప్పటికి 5 ఇయర్స్ అయిందండి. ఓకే, ఆయన ఇన్వెస్ట్ చేసింది వచ్చేసి 12 ల్యాక్స్ అండి. ఆయనకు వచ్చింది వచ్చేసి 22 ల్యాక్స్. 10 ల్యాక్స్ ప్రాఫిట్ అనేసి అనుకుంటున్నారు కదా, కాదు. ఆయనకి ఈ క్రైసిస్ వల్ల ఏమైపోయింది తెలుసా, ఆయనకి 12 ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తే ఆయనకి ఆల్మోస్ట్ ఎంత వచ్చింది తెలుసా, ఇప్పుడు 50 ల్యాక్స్ దగ్గర ఉన్నాడు. అంటే ఎంత పర్సెంట్ వచ్చినట్టు ఆయనకి? 30% అంటే పైన వచ్చినట్టు. మీరు అంత ఎందుకు వస్తుంది అనుకుంటే నేను మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం చూడండి. సపోజ్ రిలయన్సే తీసుకుందాం. రిలయన్స్ తీసుకున్నామా, డే చార్ట్ పెట్టుకున్నామా. రిలయన్స్ పవర్ ఇది, సారీ, రిలయన్స్ ఇండస్ట్రీస్. ఓకే, డే చార్ట్ పెట్టుకున్నామా. డే కూడా వద్దు, మంత్ చార్ట్ పెట్టుకున్నాం. 1 మంత్ చార్ట్ పెట్టుకున్నాం. ఓకే, ఇదేంటి మార్కెట్, రిలయన్స్ ఇంత తక్కువ ఉందా? ఒక్క నిమిషం అండి. బాబు ఇది
సరే హెచ్డిఎఫ్సి చూద్దామండి. నాకు ఇది ఒక్క నిమిషం హెచ్డిఎఫ్సి చూపిస్తా. హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, డే చార్ట్ పెట్టుకుందాం. ఓకే, 2019 జూమ్ చేసి చూపిస్తాం. డే చార్ట్ కాదు, మంత్ చార్ట్ ఇది. ఓకే, 2019 ఎండ్ వరకు వచ్చేద్దాం, నవంబర్. ఓకే, ఇదిగోండి క్రైసిస్. ఇదే ఆ క్రైసిస్. చూడండి మార్కెట్ ఎక్కడుందో. ఇప్పుడు చూడండి మార్కెట్ ఎక్కడండి మనం బై చేసింది, 829. ఓకే, 829 దగ్గర బై చేస్తే 2020 దగ్గర ఉంది. మీకు అర్థమవుతుందా? 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 120 రూపాయలు వచ్చింది. అంటే ఎంత పర్సెంట్ వచ్చినట్టు తెలుసా మీకు? 820 చెప్తా. 826 దగ్గర బై చేస్తే ఇప్పుడు ఎంత ఉందండి? 2020 చూడండి, 826 కన్నా ఎక్కువ ఉంది, 1190. అంటే 100% కంటే ఇంకా ఎక్కువ వచ్చింది మార్కెట్. మీకు అర్థమవుతుందా? 100% కంటే ఎక్కువ ఉంది మార్కెట్. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీకు ఇన్వెస్ట్మెంట్ గురించి ఏమన్నా వీడియోస్ కావాలన్నా కానీ నేను చేస్తాను, ఎందుకంటే నాకు ఇన్వెస్ట్మెంట్ మీద బాగా ఐడియా ఉంది. సో మీకు హెల్ప్ అవుతుంది అంటే నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. ఓకే, ఎస్ఐపి క్యాలిక్యులేటర్ అని మీరు కొట్టుకొని, మీరు ఏం లేదండి, గూగుల్లో ఎస్ఐపి క్యాలిక్యులేటర్ అని కొట్టండి. ఏ కంపెనీ ఏదైనా ఓపెన్ చేసుకోండి. మీ మంత్లీ ఎంత అనుకుంటున్నారు? ఫర్ సపోజ్ 10,000 అనుకుంటున్నారు అనుకోండి మీ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఎన్ని ఇయర్స్ అనుకుంటున్నారు? ఫర్ సపోజ్ 20 ఇయర్స్ అనుకుంటున్నారు. ఎంత పర్సెంట్ మీరు తీయగలుగుతారు? మీకు ఒక విషయం అర్థమవుతుందా? మీరు 30,000 ఇన్వెస్ట్ చేసి ఒక 5,000 చేసినారు అనుకోండి, మీరు ఎంత పర్సెంట్ రిటర్న్ చేసినట్లు? ఒక రోజుకి ఫర్ సపోజ్ 3,000 అనుకుందాం. 22 డేస్ ఉంటాయి, 20 డేస్ అనుకుందాం, 60,000 అంటే 200% అచీవ్ చేసినట్టు. ఒకవేళ మీరు 200% ఇక్కడ గెయిన్ చేస్తే ఎంత వస్తుంది తెలుసా 20 ఇయర్స్కి? సో మనం అంత గుడ్డి లెక్కలొద్దు. నేను చెప్పినట్టు 5,000 చేసుకోండి. మీకు ఫర్ సపోజ్ 20% వచ్చినా చాలు. చూడండి, 24 lakhs ఇన్వెస్ట్ చేస్తే 2,67 lakhs వస్తుంది. నేనేమంటున్నానంటే, మన ఛానల్లో బాగానే ఉన్నాం మేము అనుకున్న వాళ్ళు నెల ఒక 5,000 ఇన్వెస్ట్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ కానీ, మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేయాలా అనేది మీకు క్వశ్చన్ ఉంటే నన్ను అడగండి, కమెంట్స్లో పెట్టండి. నేను మీకు వీడియో ఖచ్చితంగా ఒక ఫ్రైడే రోజు ఒక వీడియో చేసి పెడతా. సో దట్ మీరు ఎలా ఇన్వెస్ట్ చేయాలి దానికి కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది. ప్రతి దానికి స్ట్రాటజీ ఉంటుందండి. ఓకే, ప్రతి దానికి ఉంటుంది స్ట్రాటజీ. సో మీరు ఆ స్ట్రాటజీని ఫాలో అయితే అర్నింగ్ చేయడం ఈజీ. ఓకే, ఇన్వెస్ట్మెంట్ గురించి తెలియాలనుకున్న వాళ్ళు నన్ను అడగండి, నేను చెప్తాను. మార్కెట్ ప్రస్తుతానికి ఒక్క నిమిషం, సారీ, ఇక్కడ ఇది కదా. పెట్టేసాను. చూడండి రెడ్ జోన్లో ఎలా రిజెక్ట్ అవుతుందో మార్కెట్. అందుకే లెవెల్స్ ఇంపార్టెంట్ అనేది. ఓకే, ఇక్కడ నుంచి ఇలా ఫాల్ అయ్యి మళ్ళీ ఇలా వచ్చినప్పుడు చాలామంది ఇంకా మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది అనుకుంటారు. ఈ రెడ్ జోన్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఒక హై వాల్యూమ్తో బ్రేక్ అవుతుందో అప్పుడు మనకు అర్థమవుతుంది ఈ లెవెల్ని దాటింది అని. ఇంకెక్కడ మన లెవెల్ని దాటలేదు. సో లెవెల్స్ అనేటివి ఇలా యూజ్ అవుతాయి. నేనైతే ఇంకా మీదట మెసేజెస్ పెడతాం అనుకోవట్లేదండి, ఎందుకంటే మిమ్మల్ని నేను సబ్జెక్ట్ నేర్చుకోనికుండా నేను మీకు ఇది బై చేయండి, ఇది సెల్ చేయండి అంటే అది కరెక్ట్ కాదు. మీకే నేర్చుకోండి. లెవెల్స్ ఇస్తున్నా, లెవెల్స్లో ఎలా ట్రేడ్ చేయాలో మీరు నేర్చుకోండి. ఎవరైనా ఈరోజు ప్రాఫిట్స్ చేస్తుంటే నాకు
ఇన్స్టాగ్రామ్లో స్క్రీన్ షాట్ పంపించు మెసేజెస్లో, నాతో పర్సనల్గా కూడా చాట్ చేయొచ్చు. లేదు మాకు ఇన్స్టాగ్రామ్ లేదన్నారు 2-3, వాళ్ళు కామెంట్ కూడా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి.